గురూజీ, మరి పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఇక పుబ్బా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు పెళ్లి చేసుకోవాల్సిన పురుషుల నక్షత్రాలు రాసి పెట్టుకోండి. అశ్విని, భరణి, కృతికా నక్షత్రం 1వ పాదం, మరియు మృగశిర 3వ పాదం 4వ పాదం వారిని, మళ్ళీ ఆరిద్ర నక్షత్రం వాళ్ళని, తర్వాత విశాఖ నక్షత్రం 4వ పాదం వారిని, అనురాధ, జ్యేష్ఠ, మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట 1వ పాదం 2వ పాదం వారిని, మరియు పూర్వభాద్ర, రేవతి ఈ నక్షత్రం వాళ్ళని మాత్రం పురుషులు అయి ఉంటే మీరు పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత అదే పుబ్బా నక్షత్రంలో జన్మించిన ఎవరు పురుషులు స్త్రీల నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక 1వ పాదం, మరియు రోహిణి, మృగశిర, ఆరిద్ర, పునర్వాసు, పుష్య, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, అస్త, చిత్త 1వ పాదం 2వ పాదం, మరియు స్వాతి నక్షత్రము, మరియు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రం, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, మరియు శ్రవణ నక్షత్రం, పూర్వభాద్ర మరియు రేవతి నక్షత్రం. పూర్వభాద్ర 4వ పాదం అయి ఉండాలి, మరియు రేవతి నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఇంతకు తప్పితే వేరే నక్షత్రాలు పడదు. చూశారు కదా, వివాహత జీవితం అనేది గొప్ప బాంధవ్యం. జీవితాంతం భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా కూడా కొంచెం నక్షత్రాలన్నా కలిసి రావాలి. అలాంటి వారిని వేరికి చేసుకుంటే బాగుంటుంది అనేది జ్యోతిష శాస్త్రం. దానిపై మీ ఇష్టం. ఈరోజు చాలా విశేషమైనది చూపించాలి అనుకొని వచ్చేస్తాను. టైం అయిపోయింది. ఇంకెందుకు, సోమవారం చూపిస్తాలేండి, సగం సగం అయిపోతుంది. సోమవారం చూపిస్తాను. సోమవారం ఏంటంటే అక్షతలు ఎన్ని రకాలు, అవి ఎలా ఉంటాయి, వర్ణము, ఏ అక్షంతలు ఏ దేవుడికి వాడాలి, అక్షంతలు తయారు చేయడం ఎలా, అంటే చేయడం ఎలా, దాని అర్థం ఏంటి, అన్ని మొత్తం డీటెయిల్ సోమవారం మీకు చూపిస్తా. అక్షతల గురించి. అక్షతాహ అంటాం సంస్కృతిలో, మీరు అక్షంతలు అంటారు. ఏదైనా సరే మీ ఇష్టం, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక ఈరోజు యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక రాగి చెంబులో 5 తమలపాకులు లోపల పెట్టేయండి. కాస్త బిల్వదళం వేసేయండి. కాస్త తెల్ల ఆవాలు ఒక చిటికెడు లోపల వేసేయండి. తర్వాత పసుపు, కుంకుమ లోపల వేసేయండి. ఒక నిమ్మ పండు లోపల వేసేయండి. వేసేసి ముందు ఆ చెంబు ముందు గణపతి పెట్టి, ఆ చెంబుకి గణపతికి కలిసి ఒక ఆరం ఏదైనా పుష్పమాల ఒకటి వేసి చిన్నగా గరకతో పూజించి, ఆ గణపతికి నెయ్యి దీపం వెలిగించి చక్కగా పూజ చేసి, తర్వాత ఆ గణపతిని అక్కడే వదిలేసి ఆ చెంబు మాత్రం తీసుకొని ఆ చెంబులో ఉన్న నీళ్లు ఇల్లంతా ప్రోక్షించేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషం, దారిద్ర దోషం దూరమయ్యి ఇంట్లో కుబేరుడు ఆకర్షించి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అద్భుతమైన యోగక్షేమం చక్కగా చేసుకోండి. ఈరోజు శుక్రవారం, ఆ మహాలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందొచ్చు. ఇదే ఈనాటి యోగక్షేమం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.